ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం శ్రీ మధ్య ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ శ్రీ సాయి సత్యసదన్ కాలేజ్ రోడ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 9662422200. ప్రతి శుక్రవారం సెలవు, శని ఆదివారాలు పని చేయబడును. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. జంగారెడ్డిగూడెం కేంద్రాలను పరిశీలించిన అధికారులు. పోషణ పక్వాడా కార్యక్రమంలో పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ కోఆర్డినేటర్ పద్మ రైమ్స్ తో ఆకట్టుకున్న చిన్నారు. రెండవ రోజు వైభవోపేతంగా నిర్వహించిన అయ్యప్ప స్వామి దశమ వార్షికోత్సవ పూజలు. భస్మకొలను ఆకట్టుకున్న అరట్టు ఉత్సవం. మైసనగూడెంలో కుటుంబంపై హత్యాయత్నానికి యత్నించిన సంఘటనపై విచారణ ముమ్మరం చేసిన పోలీసులు. చికిత్స పొందుతూ మృతి చెందిన భర్త శివ. నూతనంగా ఎంపికైన జంగారెడ్డిగూడెం రజక సంఘం సత్కరించిన రజక సంఘం సభ్యులు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో రెండవ రోజు సోమవారం దశమ వార్షికోత్సవ పూజలు నేత్రపర్వంగా జరిగాయి. స్వామి శరణమయ్యప్ప నామస్మరణతో గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయం భక్త సంద్రమైంది. ఈ వేడుకల్లో భాగంగా పునః పూజలతో పాటు వివిధ దేవతామూర్తుల హోమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలో భాగంగా ఆలయ శాశ్వత చైర్మన్ కీసరి రామిరెడ్డి మమతా దంపతులు ఆలయ కమిటీ సభ్యులు పూజల్లో పాల్గొన్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. బలిపాఠాల ప్రతిష్టాపన, మహాన్యాసపూర్వక అష్టాభిషేకం, శిఖరాల కలశ స్థాపన వంటి పూజలు చేశారు. భస్మ కొలనందు అరట్టు ఉత్సవాన్ని చేశారు. మధ్య ఈవో ఆకుల కొండలరావు స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం 6 గంటలకు పడి పూజను మధు నంబూద్రిచే కేరళ తాంత్రిక పద్ధతిలో పదునెట్టాంబడి పూజ జరిపారు. ప్రతి ఒక్కరూ హాజరై అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కావాలని ఆలయ ట్రస్ట్ సభ్యులు కోరారు. అయ్యప్ప గీతాలను ఆలపించారు. పేడ తుళ్ళు వేశారు. సీనియర్ గురుస్వాములతో పాటు పలువురికి స్వామివారి వస్త్రాలతో శాలువాతో సన్మానం చేశారు. ఉచితంగా భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ నెల 4వ తేదీ అన్నదానంతో పాటు గ్రామోత్సవం చేయనున్నట్లు తెలిపారు. భారీ బందోబస్తు మధ్య 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించారు. పట్టణంలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్తో పాటు జిల్లా పరిషత్ బాలికల బాలుర హై స్కూల్స్తో పాటు లక్కవరం రాజా పరిషత్ ఉన్నత పాఠశాల, మరో 4 ప్రైవేట్ విద్యా సంస్థలలో విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్ష కేంద్రాలను జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఝాన్సీరాణి, ఎంపీడీఓ కిరణ్ కుమార్, ఎస్ఐ సాగర్ బాబులు వేరువేరుగా పరిశీలించారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాల దరిదాపులో ఎటువంటి జిరాక్స్ మిషన్స్ పనిచేయకుండా, కాపీలకు తావు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచే హాల్ టికెట్స్తో 10వ తరగతి విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. వారిని క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష గదుల్లోకి అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ఎస్ఐ సాగర్ బాబు సిటీ న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మండలం 10th క్లాస్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ బాగా రాయాలని ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. దాంతోపాటు జంగారెడ్డిగూడెం పట్టణంలో మొత్తము 7 ఎగ్జామ్ సెంటర్లో మార్నింగ్ పూట ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే ఓపెన్ డిగ్రీ అనేది సాయంత్రం పూట 3 సెంటర్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ఎగ్జామ్ జరిగే స్కూల్ చుట్టుపక్కల జిరాక్స్ మిషన్లు కానీ నెట్ సెంటర్లు కానీ ఏమి లేకోకుండా చూసుకోవడం జరిగింది. ఎవరు నెట్ సెంటర్ జిరాక్స్ సెంటర్లు ఏమైనా ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. అట్లాగే ఇక్కడ మాస్ కాపింగ్ లోపల జరగకోకుండా మా మహిళా పోలీసులతోనూ మా సిబ్బందితోనూ ఇక్కడ సెల్ ఫోన్లు కానీ ఎలక్ట్రికల్ వాచ్లు కానీ ఇంకా అదర్ దెన్ ఎలక్ట్రికల్ వస్తువులు ఏమి లేకోకుండా మొత్తం ఇక్కడ చెక్ చేసి లోపల పంపించడం జరుగుతుంది. ప్రతి విద్యార్థులు కష్టపడి చదివి ఏ మాస్ కాపింగ్ లేకుండా బాగా ఎగ్జామ్ రాయాలని, అట్లాగే వాళ్ళు చదువుకున్న స్కూల్కి వాళ్ళ తల్లిదండ్రులకి అది గ్రామానికి మంచి పేరు తెచ్చుకుని స్టేట్ లెవెల్లో మంచి ర్యాంక్ కొట్టాలని ఆల్ ది బెస్ట్ చెప్పడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మండలం మైసనగూడెంలో కుటుంబంపై హత్యాయత్నానికి పాల్పడిన వైనంపై
పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. తీగలాగితే డొంక కదిలిందన్న చందాన మైసనగూడెం, వేగవరం గ్రామాలకు చెందిన అనుమానితులను పూర్తిగా విచారణ చేపడుతున్నారు. హత్యాయత్నానికి పాల్పడటానికి గల కారణాలను లోతుగా పరిశీలన జరుపుతున్నట్లు సమాచారం. మైసన్నగూడెంలోని వివిధ రహదారులలో సంచరిస్తూ చివరికి పామాయిల్ తోటలో పోలీస్ డాగ్ ఆగిపోవడంతో పామాయిల్ తోటకు ఈ హత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు కూపీలాగారు. హత్యాయత్నం జరగకముందు ఏం జరిగింది, హత్యాయత్నం చేసిన తర్వాత ఏం జరిగింది, ఎవరెవరు పాల్గొన్నారు, ఒక్కరే చేశారా లేక ఇద్దరు చేశారా, ముందుగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం చేశారా, అపహరించుకుపోయిన నగదు బంగారం ఎవరికి ఇచ్చారు, ఏం చేశారు అనేది వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు పోలీసులు ఈ నెల 4వ తేదీన తెలియజేయనున్నట్లు పేర్కొంటున్నారు. కాగా బేరన్ వద్ద హత్యాయత్నం జరిగిన సమయంలో పక్క బేరన్ల వద్ద ఎవరూ లేకపోవడం, ఈ దాడిలో చికిత్స పొందుతూ మరణించిన శివకు హత్యాయత్నానికి పాల్పడిన వారికి శత్రుత్వం ఏమైనా ఉందా అని ప్రజలు వివిధ ఆరోపణలతో విమర్శలతో చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో, వారికి అవగాహన కల్పించడంలో ప్రతి కార్యకర్త యుద్ధంలో సైనికుడిలా పనిచేయాలని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు. బుట్టాయిగూడ మండలం దుద్దుకూరు నందు ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న జగనన్నే మా భవిష్యత్తు ఇంటింటికి ప్రచార కార్యక్రమంపై అవగాహన కలిగించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన ఏసీఎస్ మండల కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు పాల్గొన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ కమిటీని కలుపుకుని గృహ సారథులతో కలిసి ప్రతి ఇంటిని సందర్శించాలని బాలరాజు ఆదేశించారు. అయితే ఆనందంగా సంతోషంగా ఉంటారో అప్పుడే ఏ పార్టీ అయినా మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అది మన జగన్మోహన్ రెడ్డి గారు చేయడం వల్ల, ఈరోజు నేరుగా అకౌంట్లో పడడం వల్ల మన ఇన్వాల్వ్మెంట్ కూడా తక్కువే. నా నుండి మీ వరకు నా చేతుల్లో లేదు, మీ చేతుల్లో లేదు. అయినా కానీ ఆ గ్యాప్ ఉంది, పార్టీకి ప్రభుత్వానికి పథకాలకి గ్యాప్ ఉందని ఇది డిజైన్ చేశారు. వాలంటీర్కి అనుసంధానంగా గృహ సాధుల్ని, అలాగే మన కార్యకర్తలు కూడా భాగస్వామ్యం కావాలని ప్రతి చర్చల్లో 3 కన్వీనర్ని, గ్రామ కన్వీనర్ని, ఒక మండల ఇన్ఛార్జిని పెట్టి ప్రభుత్వానికి ప్యారలల్గా పార్టీకి కూడా జరగాలనే ఉద్దేశంతోనే ఇది పెట్టారు. ఇది పెట్టడం వల్ల మనకు కూడా ఒక బాధ్యత, నాకు కూడా గుర్తింపు ఉంది అనేది మనకు ఉంటుంది. మీకు కూడా కలుగుద్ది ఆ ఫీలింగ్, నేను పార్టీలో ఉన్నాను, నాకు కూడా ఒక బాధ్యత అప్పచెప్పిందని, పార్టీ అప్పచెప్పిందని మనం కూడా చేయడానికి బాగుంటుందని మనం. జంగారెడ్డిగూడెం పట్టణ రజక సంఘ సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం యొక్క అభివృద్ధి గురించి చర్చించారు. రజక కుటుంబ సభ్యులలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సంఘం తరపున తీర్చడం, సంఘ అభివృద్ధి కోసం వివిధ అంశాల మీద చర్చించినట్లు తెలిపారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. పెద్దల ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సంఘానికి గౌరవ సలహాదారులుగా కసింకోట సతీష్, సంపంగి నానిని ఎన్నుకున్నట్లు తెలిపారు. అలాగే సంఘ అధ్యక్షులుగా చాటపర్తి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా సూదువరపు నాని, ఉపాధ్యక్షులుగా వడిగల్ల సత్యబాబు, సంపంగి రమణ, కోశాధికారిగా పొన్నాడ సత్యబాబు, కార్యదర్శిగా గోవాడ పోతురాజులతో పాటు కూడిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శివ, పార్వతి, సత్యబాబు, సిహెచ్ సత్యనారాయణ, కె శ్రీను, పి సుబ్బారావు, వీరబాబు, మంగరాజు, సంఘం పెద్దలు కోనేటి చంటి, పొట్నూరి రమణ, సిహెచ్ రాజబాబు, బల్లంకి అప్పారావు, సుబ్రహ్మణ్యం, బి వెంకటేశ్వరరావు, ఎం ఈశ్వరరావు, టి నూకరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక పురోగతికి అనువైన వేదిక శ్రీ మద్ది ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్. ఆర్థిక నిపుణుల సలహాలు, పర్యవేక్షణలో నడపబడుతున్న నమ్మకమైన సంస్థ శ్రీ మద్ది ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. మా వద్ద డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6.5% వడ్డీ, 6 నెలల నుంచి సంవత్సరం లోపు 7.5% వడ్డీ, సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు 9% వడ్డీ, 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు
అప్పు 10% వడ్డీ, 3 సంవత్సరాల పైబడి 12% వడ్డీ. మీ సొమ్ము కేవలం 6 సంవత్సరాల 40 రోజుల్లోనే రెట్టింపు. ఫిక్స్డ్ డిపాజిట్లపై నెలసరి వడ్డీ పథకం. సేవింగ్స్, కరెంట్, టర్మ్, రికరింగ్ డిపాజిట్ సౌకర్యం. లాకర్ సదుపాయం కలదు. డైలీ కలెక్షన్ డిపాజిట్లపై SMS సౌకర్యం. చిన్న మధ్య తరహా వ్యాపారస్తులకి గృహ నిర్మాణం, బంగారు ఆభరణాలపై, స్థిరాస్తి తనఖాపై మరియు అన్ని రకాల డిపాజిట్లపై రుణ సదుపాయం. విచ్చేయండి శ్రీ మద్ది ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్, శ్రీ సాయి సత్యసదన్ కాలేజ్ రోడ్, BSNL ఆఫీస్ పక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 9662422200. ప్రతి శుక్రవారం సెలవు, శని ఆదివారాలు పనిచేయబడును. వెల్కమ్ బ్యాక్. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో వెనుకబడి వృత్తిపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్న రజక వృత్తిదారులను రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులు ఆదుకోవాలని రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. పలు సమస్యల మీద పలు గ్రామాల నుంచి ఏలూరు వచ్చిన రజకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం గ్రామం నుంచి వచ్చిన రజక నేతలు గుంటుపల్లి నాంచారయ్య, సుబ్బారావు, మంగరాజు, తాళ్ళూరి వెంకట్రామారావు, కంబాల నాగేశ్వరరావు, గుంటుపల్లి శ్రీనివాస్, పాలూరి సుబ్బారావులు తదితరులు మాట్లాడారు. వారితో పాటు జిల్లా యూత్ కార్యదర్శి విఠల శ్రీనివాస్తో పాటు చిన్నాయిగూడెం, బైనగూడెంలకు చెందిన రజకులు పలు సమస్యల గురించి ప్రస్తావించారు. కానీ ఆ ఆదేశాలు ఇంప్లిమెంట్ అవ్వలేదు. వీఆర్ రిక్వెస్టింగ్ టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ ద ఎంపీస్ అండ్ ద ఎమ్మెల్యేస్ ఆఫ్ ద ఏపీ స్టేట్ టు రిలీజ్ ద ఫండ్స్ ఆఫ్ రజకాస్ టు కమ్యూనిటీ హాల్స్ ఇవ్వాలని మేము కోరుకున్నాము. ప్రతి ఎంపీ గారు కూడా వారి నిధుల నుంచి కనీసం ఒక 50 లక్షల రూపాయలైనా జిల్లా వారీగా ఇవ్వాలని మేము కోరుకున్నాము. ఈ బడ్జెట్లో ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 20 కోట్ల రూపాయలు రజక విశ్రాంతి భవనాలకి, కమ్యూనిటీ హాల్కి మాకు మంజూరు చేయాలని కోరుకున్నాము. అదేవిధంగా ఎంపీలు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చినట్లయితే రజక కమ్యూనిటీ హాల్, విశ్రాంతి భవనాలు కూడా వీళ్ళు చేసుకోవడానికి సంతోషంగా ఉంది. అయితే విధంగా లాస్ట్ టైం మేము ఎంపీ మురళీమోహన్ గారిని కూడా వారి నిధుల నుంచి రజక కమ్యూనిటీ హాల్కి కొన్ని నిధులు ఇవ్వాలని మేము అడిగాం. అప్పుడు రాజమండ్రి ఎంపీ శ్రీ మురళీమోహన్ గారు చెన్నైగూడెం వచ్చినప్పుడు కూడా మేము అడగడం జరిగింది. వారు కూడా అంగీకరించారు. అప్పుడు మాకు ఉపకారం జరగలేదు. ఇప్పుడు దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం అనే రజకులు గ్రామం నుంచి రజకులు రావడం జరిగింది. 100 ఫ్యామిలీస్ ఆఫ్ రజకాస్ అక్కడ ఉన్నారు. అయితే వీళ్ళకి ఇంతవరకు అక్కడ కమ్యూనిటీ హాల్ కానీ రజక విశ్రాంతి భవనం కూడా లేదు. 40 ఏళ్ళ 50 ఏళ్ళ క్రితం ఒక 30,000 నిర్మించారు. అది పూర్తిగా శిథిలావస్థలో ఉంటాయి. ఈరోజు జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి జిల్లా KVPS కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఏ ప్రభాకర్, KVPS నాయకులు టి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి బోయిల్ని ఎస్టీలో చేర్చాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇది చట్ట వ్యతిరేకమైంది. ఈరోజు గిరిజనుల మనోభావాలు దెబ్బతీసే పద్ధతిలోని ఈ యొక్క తీర్మానం ఉంది. ఇమీడియట్గా ఈ యొక్క తీర్మానాన్ని రద్దు చేయాలని చెప్పి ప్రజాసంఘాలుగా కోరుతా ఉంది. సామాజికంగా రిజర్వేషన్ అనేది రాజ్యాంగపరంగా ఏర్పడిన రిజర్వేషన్లో ఎవరి మనసులో తోతే ఎవరికి కలొస్తే ఆ కళని ఎన్నికలు ఎత్తిగల మీద ఈ యొక్క రిజర్వేషన్లు వాడుకునే దానికోసం కాదు, రాజ్యాంగపరంగా అలాగే ఈ చట్టపరంగా జరిగినటువంటి ఈ రిజర్వేషన్లని వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ ఉన్నారు. ఈ రోజున 32 లక్షల మంది ఉన్నటువంటి గిరిజనులని దాదాపు 40-50 లక్షల మంది ఉన్నటువంటి ఓయ వాల్మీకుల్ని ఈ యొక్క రిజర్వేషన్ వాళ్ళు గుర్తింపు చేయడం అదే తీర్మానం చేయడం అనేది చాలా చట్ట వ్యతిరేకమైంది. ఈ నెల 5వ తేదీన జరుగుతున్న చలో ఢిల్లీకి CITU, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో ఏలూరు రైల్వే స్టేషన్ నుండి కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు బయలుదేరి వెళ్లారు. మెయిన్ రైల్వే స్టేషన్ నందు చలో ఢిల్లీకి వెళ్తున్న వారికి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. కార్మిక, కర్షక ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, CITU జిల్లా ప్రధాన కార్యదర్శి DNVD ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఏప్రిల్ 5వ తారీఖున ఈ నెల అంటే ఎల్లుండి జరుగుతున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి ఏలూరు వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి కూడా రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు
కౌలు రైతులు అందరూ కలిసి చలో ఢిల్లీకి బయలుదేరడం జరుగుతూ ఉన్నది. అంటే కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఏప్రిల్ 5వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా విస్తృతమైన ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. అంటే ఏప్రిల్ 5వ తారీఖు జరిగే చలో ఢిల్లీ కార్యక్రమం అత్యంత విజయవంతంగా లక్షలాది మంది కార్మిక రైతాంగ ఐక్యతతోటి ఈ ర్యాలీ జరుగుతూ ఉన్నది. జంగారెడ్డిగూడెంలో డిఎల్పిఓ కార్యాలయం ఎదురుగా ఉన్న పొగాకు గోడౌన్ నందు పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ కోఆర్డినేటర్ వందనపు సాయిబాల పద్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రదర్శనకు ఉంచిన వివిధ పోషక పదార్థాలను, పండ్లను, ఆహార పదార్థాలను తిలకించారు. అంగన్వాడీ చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. వారికి ఏ విధంగా విద్యను అభ్యసిస్తున్నారు అనేది అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ పర్వీన్, కౌన్సిలర్ నేకూరి కిషోర్, సెక్టార్ సూపర్వైజర్ మంగతాయారు తదితరులు పాల్గొని మాట్లాడారు. అర్బన్లో ఉన్న 13 అంగన్వాడీ కేంద్రాల సభ్యులు పాల్గొన్నారు. వెల్ బేబీ షోలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. చిరుధాన్యాలతో కూడిన ఆహార పదార్థాలు, అంగన్వాడీ సెంటర్స్లలో అందించే పథకాలను, పౌష్టికాహారాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న పథకాల గురించి వివరించారు. అంగన్వాడీ సెంటర్స్లో అందించే పౌష్టికాహారాలతో పాటు పాలతో పాటు ఏర్పాటు చేసిన ఐసిడిఎస్ చిహ్నం చూపర్లను ఆకర్షించింది. ఈ సందర్భంగా పద్మతో పాటు అంజీ మీడియాతో మాట్లాడారు. మన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం, ప్రతి సంవత్సరం కూడా వాటిలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ ప్రజలకు అవగాహన కల్పించే విధానంలో ఈ 10 రోజులు 15 రోజులు సుమారుగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైతే మరి ప్రభుత్వం ఎంతో బడ్జెట్ను కేటాయించి మరి చంటి పిల్లల దగ్గర నుంచి ఇలాగే గర్భవతుల దగ్గర నుంచి చంటి పిల్లల వరకు పోషకాహారాన్ని అందిస్తున్నారు. మరి బాలామృతం అవనివ్వండి, అటుకులు అవనివ్వండి, గర్భవతులకి పాలు అవనివ్వండి, గుడ్లు అవనివ్వండి, బెల్లం అవనివ్వండి, అలాగే డ్రై ఫ్రూట్స్లో ఖర్జూరాలు, ఇలాంటి పోషణ పదార్థాలు ఏదైతే ఆరోగ్యాన్ని ఇస్తాయో, అలాగే చిన్నపిల్లలకు కూడా ప్రతిరోజు కూడా మరి అంగన్వాడీ స్కూల్స్లో సెంటర్స్లో పాలు ఇవ్వడం జరుగుతుంది, గుడ్డు పెట్టడం జరుగుతుంది. ఏదైతే ఒక మెనూ మనం ఈరోజు అంగన్వాడీ సెంటర్స్లో ఇస్తున్నామో ఆ మెనూ అంతా కూడా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పిల్లలకి, అలాగే పసికందులకి, కడుపుతో ఉన్న వారికి అందరికీ కూడాను ఆహారం సరిగా అందాలి, విటమిన్ల లోపం కానీ ఏ లోపం కానీ ఎవరిలో ఉండకూడదు, ఎవరైతే అట్టడుగున అంటే పేదరికంలో ఉన్నారో వాళ్ళు కూడా సరి అయిన ఆహారం తీసుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. ఎందుకంటే చిన్నప్పుడు నుంచి ఆరోగ్యంగా ఉంటేనే వారు పెద్దయ్యాక ఏదైనా కూడా సాధించగలుగుతారు. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. దానికి మరి ఆయన ఒక మేనమావలాగా మరి మన ప్రతి స్కూల్స్లో అవనండి, అంగన్వాడీ సెంటర్లో అవనండి ఈ పోషణ పథకాన్ని ప్రారంభించడం. మరి జగనన్న ప్రవేశపెట్టినటువంటి ఈ పోషణ ప్లస్ పోషణ పక్వాడా కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా మరి పిల్లలకి ఏ తింటే పౌష్టికంగా మరి బలంగా ఉంటారో అవన్నీ కూడా ఇస్తూ ఈ రోజున గుడ్డు, పాలు మరి సెంటర్లోనే మరి ఆయాలు ఎంతో పరిశుభ్రమైన వాతావరణంలో అవి పెట్టి పాలు కాచి గుడ్డు కూడా మరి ఫుడ్ ఎంతో ఇస్తూ మరి పిల్లల్ని ఈ విధంగా చక్కగా తీర్చిదిద్దడానికి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు కింద నుంచి అంగన్వాడీ సెంటర్ దగ్గర నుంచి పై వరకు కూడా పీజీ వరకు మరి ఎంతో అద్భుతంగా పిల్లల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయితే ఇంకా వీళ్ళకి పక్కా భవనాలు కూడా ఏర్పాటు చేసి ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితులు ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు, జంగారెడ్డిగూడెం కేంద్రాలను పరిశీలించిన అధికారులు. పోషణ పక్వాడా కార్యక్రమంలో పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ కోఆర్డినేటర్ పద్మ, రైమ్స్తో ఆకట్టుకున్న చిన్నారులు. రెండవ రోజు వైభవోపేతంగా నిర్వహించిన అయ్యప్ప స్వామి దశమ వార్షికోత్సవ పూజలు, భస్మకొలను ఆకట్టుకున్న అరట్టు ఉత్సవం. మైసన్నగూడెంలో కుటుంబంపై హత్యాయత్నానికి యత్నించిన సంఘటనపై విచారణ ముమ్మరం చేసిన పోలీసులు, చికిత్స పొందుతూ మృతి చెందిన భర్త శివ.
నూతనంగా ఎంపికైన జంగారెడ్డిగూడెం రజక సంఘం సత్కరించిన రజక సంఘం సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.